జగన్‌కి శత్రువులు ఇంతకుముందు చంద్రబాబు అంటే టీడీపీ గానీ, అటు వచ్చేసరికి జనసేన గానీ, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగానే ఉన్నారు. బట్ శత్రువుల విషయానికొస్తే ఇంట్లోనే సొంత చెల్లెళ్ళు, అటు వచ్చేసరికి సొంత చెల్లి వైఎస్ షర్మిల, అటు వచ్చే చిన్నాన్న కూతురైన వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి. వీళ్ళిద్దరే ఇప్పుడు జగన్‌కి బద్ధ శత్రువులుగా మారారని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు కడప ఎంపీ కానీ, అటు వచ్చేసరికి పులివెందుల ఎమ్మెల్యే టికెట్ కానీ ఎప్పుడు ఆ రెండు కంచుకోవటం చెప్పుకోవాలి వైఎస్ఆర్ ఫ్యామిలీకి. సో ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. తీసుకోకముందు కూడా చాలా వార్తలు వచ్చినాయి. అంటే సునీతారెడ్డి కంపల్సరీగా టీడీపీలో జాయిన్ అవుతారు, కడప బరిలో సునీత కానీ లేదంటే వాళ్ళ మదర్ కానీ టీడీపీ నుండి కంటెస్ట్ చేస్తారనుకుంటా ఉన్న తరుణంలో అనుకోకుండా షర్మిల ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం, తర్వాత అప్పటి నుండి ఏంటి మళ్ళీ అంటే సునీత నిలబడితే ఎట్ ది సేమ్ టైము ఇటు అవినాష్ రెడ్డికి పోటీగా షర్మిల కూడా నిలబడితే అప్పుడు టఫ్ కాంపిటీషన్ అయింది. ఓట్లు చేరటం వల్ల అక్కడ బలమైన అభ్యర్థిని కూటమి నుండి కానీ టీడీపీ నుండి కానీ నిలబెడితే అప్పుడు వాళ్ళ మధ్య ఓట్లు సీలి ఆ సీటు కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి వచ్చింది అనేది ప్లాన్ చేశారని అనుకున్నారు. అనూహ్యంగా ఇప్పుడు షర్మిలారెడ్డి తెర మీదకి రావటం వల్ల కడప అవినాష్ రెడ్డి మీద కడప పార్లమెంటు బరిలో షర్మిల ఇప్పుడు నిలబడటం అనేది సో ఇప్పుడు వైఎస్ సునీత అభిప్రాయం ఏంటి, వాళ్ళ నాన్నని చంపించిన అవినాష్ రెడ్డి చంపించాడని తను చెప్పటము, వాళ్ళకి జగన్ అండగా ఉండటం, సీట్ ఇవ్వటము, వివేక అంతకుముందు ఆ సీట్ని షర్మిలకి ఇప్పించి షర్మిలని అక్కడి నుండి నిలబెట్టాలని ఇప్పుడు సునీతారెడ్డి గారు అంటము. సో ఎట్టి చూసినా ఇప్పుడు వీళ్ళిద్దరూ జగన్ని టార్గెట్ చేయటం, వీళ్ళిద్దరే బద్ధ శత్రువులుగా అంటే చంద్రబాబు కన్నా కూడా వీళ్ళిద్దరే జగన్ ఎక్కువగా ద్వేషించటము, జగన్ నాశనం అవ్వాలి, ఓటమి పాలవ్వాలని కోరుకున్న మొదటి ఇద్దరు వ్యక్తులు వీళ్ళిద్దరు ఉంటారని, వీళ్ళిద్దరిని వెనకుండి నడిపిస్తుంది చంద్రబాబు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ బాహాటంగా వాళ్ళ కామెంట్స్ అనేది వాళ్ళిద్దరి మీద చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు షర్మిల కడప బరిలో ఉండటం అనేది ఎవరికి లాభం ఎవరికి నష్టం. ఇన్ కేసు వైఎస్ఆర్సీపీ అవినాష్ రెడ్డి గెలిస్తే ఆ ప్రభావము అంటే ప్రజల తీర్పు, ఒకవేళ అవినాష్ రెడ్డి గెలిస్తే సో అవినాష్ రెడ్డికి హ్యాండ్ లేదు వివేక కేసులని జనాలు నమ్ముతున్నారు అనేది అప్పుడు దాన్ని బట్టి కూడా ఒక అంచనాకైతే వస్తారు.